హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. నేను మోటివేషన్ స్టోరీస్ అయితే చెప్తున్నాను కదండి. ఆ స్టోరీస్లో భాగంగా ఈరోజు నేను చెప్పాలనుకున్న స్టోరీ ఏంటంటే, ఒక ఊర్లోని ఒక కుక్క అయితే ఉంది. ఆ కుక్క డైలీ అడవి వైపు వెళ్తూ ఉంటుంది అనమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ అడవిలోని సింహం ఒక నక్కకి భోజనం తెచ్చి పెడుతూ ఉంటుంది అనమాట. ఇదేంటి సింహం నక్కకి భోజనం పెడుతుంది, నక్కని చక్కగా తింటుంది చెట్టు కింద కూర్చొని. నక్క చూస్తే బక్కల దానిలాగా ఉండి బాగా ఇదిగా ఉంది. దానికేమో సింహం రోజు వేటాడి పెడుతూ ఉంటుంది అనమాట. అయితే ఏదో ఆ రోజు పెట్టింది కదా అని చెప్పేసి చూసి చూడనట్టుగా వెళ్ళిపోయింది ఆ కుక్క. మరుసటి రోజు చూస్తే మరుసటి రోజు సేమ్ అలాగే. నక్కేమో చెట్టు దగ్గర కూర్చుంది, సింహం ఏదో వేటాడి వెళ్ళి తీసుకొచ్చి దానికో కొంచెం పెట్టి అది కూడా కొంచెం తింటూ ఉండేది. అబ్బా ఇదేదో బాగుంది కదా, చక్కగా కష్టపడకుండా నక్క ఎంత చక్కగా తింటుంది, నక్కలాగే ఉంటాను కదా నేను కూడా అని చెప్పేసి కుక్క ఏం చేసిందంటే మరుసటి రోజు ఆ నక్క దగ్గరికి వెళ్ళి కూర్చుందనమాట. నాకు ఏదో కొంచెం దొరుకుతుంది కదా, శుభ్రంగా తిని కూర్చోవచ్చు అని చెప్పేసి మంచి ప్లానింగ్ అయితే వేసింది. వేస్తే సింహం ఏం చేసిందంటే రోజులాగే వెళ్ళి వేటకెళ్ళి నక్కకు మాత్రమే తెచ్చిపెట్టేది, కుక్కకు పెట్టేది కాదు. చూసి చూసి ఏదో రోజు నాకు పెట్టబోతుందని అలా ఎదురు చూస్తూ ఉండేదన్నమాట. చూస్తూ ఉంటే తీరా చూస్తే ఏ రోజు కూడా కుక్కకి అసలు సింహం వేస్తూ ఉండేది కాదు. ఇదేంటి అని చెప్పేసి చాలా బాధపడుతూ కొన్నాళ్ళకి బాగా క్షీణించిపోయింది తిండి లేక. అక్కడే కూర్చొని ఉంది కదా, ఏదైనా పెడితే తిందామని చెప్పేసి క్షీణించిపోయింది అనమాట. క్షీణించిపోయేసరికి పైనుంచి దేవుడు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యి, ఓ కుక్క నీకేమైనా బుద్ధి ఉందా, నీకు బుద్ధి రావడం కోసమే నేను ఈ పని చేశాను అని చెప్పేసి అనేసరికి ఆశ్చర్యపోయింది. ఏటైంది దేవుడా అని చెప్పేసి అనేసరికి, నువ్వు నక్కని చూసి నేర్చుకోకూడదు, సింహాన్ని చూసి నేర్చుకుంటావు అని నేను నీకు ఇలాంటిది నేర్పించాను, నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చాను, నువ్వు నీ కుక్క బుద్ధిని చూపించుకున్నావు అలా అనేసరికి కుక్క చాలా బాధపడ్డదనమాట. అంతేనండి, మనం ఎవరో తెచ్చి ఇస్తారు అని చెప్పేసి ఆశించుకుంటూ కూర్చుంటే మనం క్షీణించిపోతాము. మనం కష్టపడి మనం సంపాదించుకున్నది ఇంత తిన్నా కూడా సంతృప్తిగా ఉంటుంది. పక్క వాళ్ళు ఏదో ఇస్తారు, వాళ్ళు ఏదో చేస్తారని మనం ఎదురు చూసినంతకాలం మనకి ఏది జరగదు. మనం నేర్చుకోవాల్సింది కష్టపడే తత్వం మనలో ఉండాలి. అంతేగాని ఎవరో ఏదో చేస్తారు, ఏదో పెడతారు అని మాత్రం ఎప్పుడైనా ఎదురు చూసామని అంటే మనకి ఇంత పైసా కూడా ఉపయోగం ఉండదు అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కుక్క వేషాలు అయితే వేయకూడదు, నక్క వేషాలు కూడా వేయకూడదు. అది చూపించడం కోసమే దేవుడు అలాగా నిరూపించాడనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.